అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణమైన కుల వివక్ష చోటు చేసుకుంది. శవాన్ని తమ వీధి నుంచి తీసుకు వెళ్లొద్దు అంటూ అగ్రవర్ణాల వ్యక్తులు అడ్డుకున్నారు. పంట పొలాల్లోంచి తీసుకువెళ్లాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంతిమ యాత్రపై రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పి గన్నవరం మండలం కందాలపల్లిలో 4 రోజుల కిందట ఈ ఘటన జరిగింది. ఎస్సీ సప్లాన్ నిధులతో వేసిన రోడ్డుపై తమని వెళ్లకుండా అడ్డుకున్నారని ఎస్సీలు ఆరోపిస్తున్నారు. దారుణంపై ఎస్సీ సంఘాల ఆందోళనతో 10 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోనే దారుణమైన పరిస్థితులున్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కందాలపల్లికి చెందిన కాటు శ్రీనివాస్ ఈ నెల 16న చనిపోయారు. మృతదేహాన్ని అంతిమ సంస్కారాలు పూర్తి చేయడానికి అంబేద్కర్ నగర్ నుంచి ప్రధాన రహదారి మీదుగా డెడ్ బాడీ తీసుకువెళ్తుంటే మరొక సామాజిక వర్గం వాళ్లు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. కొన్నాళ్ల క్రితం కూడా తమ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగిందంటున్నారు ఎస్సీలు. అప్పుడు కూడా పంట పొలాల్లోంచి శవాన్ని మోసుకుంటూ వెళ్లి అక్కడ అంత్యక్రియలు పూర్తి చేశామని, మరోసారి అలాంటి పరిస్థితి ఎదురవటం దారుణం అంటున్నారు. అటు ఈ విషయం తెలిసి గ్రామానికి వెళ్లారు మాజీ ఎంపీ హర్షకుమార్. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. బతికున్న వాళ్ళకి వివక్ష, అంటరానితనం, అస్పృశ్యత. చచ్చిపోయినాడు కూడానా? ఇది అసలు బాలే. అంటే అసలు వీళ్ళు మనుషులా కాదా అన్నది మనం ఆలోచించాలి. ఒక బాడీని, చనిపోయినోడు బాడీని ఎవరి నిధులతో రోడ్లు వేశారు? ఎస్సీ సప్లాన్ నిధులతో రోడ్లు వేశారు. ఆ రోడ్డు మీద ఎస్సీ శవాన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదంట. ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం? ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎంతకాలం అయింది? ఇంకా శవాల్ని మా మీద ఇంటి నుంచి తీసుకెళ్ళకూడదు, మా వీధిలోని తీసుకెళ్ళకూడదు, ప్రధాన వీధుల్లోని తీసుకెళ్ళకూడదు అని ఆంక్షలు పెడుతున్నారంటే ఎక్కడున్నాం? ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి టీవీ9 చీఫ్ రిపోర్టర్ సత్య ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏ కాలంలో ఉన్నాం మనం? ఇంకా ఇలాంటి కుల వివక్ష వార్తలు చదవాల్సి వస్తోంది. గ్రామస్తులు ఏమంటున్నారు? మృతుడి బంధువులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఎంతమంది మీద కేసు నమోదు చేశారు? నిజంగా ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి మరణంలోనూ వివక్ష నీడలు ఇంకా కొనసాగుతున్న ఘటనకు సంబంధించి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే పి గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కుందాలపల్లి గ్రామంలో జరిగింది. కొన్ని రోజుల క్రితమే వీళ్ళు అంటే గ్రామస్తులకు సంబంధించినటువంటి రోడ్లో ఇక్కడ అగ్రకులాలకు సంబంధించిన కొంతమంది రెండు ప్రాంతాలకు ఉన్నాయి. ఇటు ఎస్సీ కులానికి, అలాగే అవతల వేరే సామాజిక వర్గం సంబంధించి. అంటే ఈ రోడ్లోంచి మీరు ఎప్పుడైనా సరే ఈ బయలు గ్రౌండ్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి కుదరదని హుక్కు జారీ చేయడంతో కొన్ని రోజుల పాటు చేలల్లోనే ప్రయాణించినటువంటి, ఇంకొక మనం పక్కన ఉన్నటువంటి ఒక వీడియో కూడా చూసుకున్నా, చేలల్లోంచి పగటపూట వెళ్ళారు. అయితే రాత్రిపూట మొన్న 16వ తేదీన అదే గ్రామానికి చెందినటువంటి కాటూరు శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోవడంతో గ్రామస్తులు చీకటి వేళ బురదలోంచి చేలల్లోంచి వెళ్ళలేని పరిస్థితి నేపథ్యంలో ఆ గ్రామంలోంచి వెళ్తున్నప్పటికీ వెంటనే అక్కడ ఉన్నటువంటి వేరే అగ్రకులాలకు సంబంధించిన కొంతమంది వేరే సామాజిక వర్గాల నేతలు అడ్డుకోవడంతో ఆ గ్రామస్తులంతా చేరుకుని డెడ్ బాడీని అక్కడే పెట్టుకుని ఏదైతే చనిపోయినటువంటి వ్యక్తిని ఊరేగింపుగా తీసుకెళ్తున్న నేపథ్యంలో బాణసంచా కాల్పులుగా తీసుకెళ్తున్నప్పుడు ఈ అంటే కాస్త చనిపోయినప్పుడు ఆర్భాటంగా తీసుకెళ్తూ ఉంటారు. జరగాల్సినటువంటి తంతును అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఇది మీరు చేస్తున్నట్టు పొరపాటు అంటూ కూడా గ్రామస్తులు నిలదీశారు. ప్రస్తుతం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా అదే గ్రామానికి వెళ్లి ఘటన ఆలస్యంగా వెలుగు చూసిన తర్వాత మాజీ ఎంపీ హర్ష్ కుమార్ వెళ్ళారు. గ్రామస్తులకు సంబంధించినటువంటి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ ఈ ఘటనపై సీరియస్ గా కనుక పోలీసులు తీసుకోకపోతే ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేస్తానంటూ కూడా మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గ్రామస్తులతో కలిసి పోలీసులు కూడా విన్నవించుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 10 మంది మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ గ్రామానికి సంబంధించిన వివక్ష ఎప్పటి నుంచో కొనసాగుతుంది.
అయితే ఈ గ్రామంలో చేలగట్లలోంచి వెళ్ళేటప్పుడు పగటిపూట కాబట్టి రాత్రి వేళల్లోనే వెళ్ళలేని పరిస్థితి నేపథ్యంలో గ్రామంలో వెళ్ళిన తర్వాత మాత్రం ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ వివక్ష వేడాలి అంటూ కూడా కొంతమంది కోరుకుంటున్నారు. ఈ ఎస్సీల కోసం వేసినటువంటి ఎస్సీ సబ్ ప్లాన్ రోడ్డుపై ఎస్సీలకు సంబంధించినటువంటి చనిపోయిన వ్యక్తుల్ని దహన సంస్కారాలకు తీసుకెళ్లొద్దా అనేది అక్కడ ప్రశ్న అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా కూడా ప్రశ్నించిన పరిస్థితి. ప్రస్తుతం ఈ ఇష్యూ ఆ టాపిక్ గా మారింది. ఇంకా ఈ కుందాలపల్లి గ్రామానికి సంబంధించి కుల వివక్ష ఇంకా కొనసాగుతుందా, ఇంకా మూలాలు ఉన్నాయన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు, పికెటింగ్ ఏర్పాటు చేశారు. అటు ఇటు సామాజిక వర్గానికి సంబంధించిన వారిని చదివించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఎవరైతే అడ్డుకున్నారో వారి మీద 10 మంది కింద SC/ST కింద కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ సత్య.